ఏం మోసం చేశానని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకా నువ్వు పార్టీలోకి వచ్చిన తర్వాత కనీసం మాట్లాడడానికి కూడా నోరెత్తకుండా కూర్చున్నావు. 2018లో టికెట్స్ విషయంలో జరుగుతున్నప్పుడు ఒక్కరోజు నోరెత్తినావా? నువ్వు ఒక్కరోజు ఎత్తినావా? ఒక్కరోజు పార్టీలో మాట్లాడినావా మా గురించి? మాట్లాడలే కదా. పార్టీలోకి వెళ్ళి పోతామన్నప్పుడు ఒక్కరోజు వచ్చి కనీసం ఎందుకక్క పోతున్నావు అని అడగలే కదా నువ్వు. అడగలేదు. నా కొడుకు కోడలు రాత్రి పోయి మాకున్న సత్సంబంధాలతో పోయి చెప్పేసి వచ్చిండ్రు, మేము ఉండట్లేదు పార్టీలో, మాకు ఇట్లా అవమానం జరుగుతుంది, మేము వెళ్ళిపోతున్నాం. అప్పుడు కదా నువ్వు ఫోన్ చేసినావు. నువ్వు 2 రోజుల తర్వాత ఊరికి నేను రాహుల్ గాంధీ టైం తీసుకున్నాను బయట చెప్పినావు కదా. అప్పటికి నీకు ఇంకా టైమే ఇవ్వలే కదా రాహుల్ గాంధీ. నన్ను తీసుకెళ్ళేదో ఢిల్లీలో కూర్చోబెట్టి ఒక గేమ్ ఆడదాం అనుకున్నారు కదా. నువ్వు మోసం చేయాలనుకున్నావు అప్పుడు. బట్ నేనేం మోసం చేసిన నీకు? నేను బయటికి వెళ్ళిపోయినా నువ్వు గెలవాలని కోరుకున్నాను. నేను నా కాన్స్టిట్యున్సీ వేరు, నా పార్లమెంట్ వేరు, గెలవాలనివనే కోరుకున్నాను. నేను అక్కగానే కోరుకున్నాను గెలవాలని. కానీ ఈరోజు ఎందుకు అక్కసు కక్కిండి అనేది అర్థం కాలేదు. ఇప్పటికైనా మహిళలకు ఎక్కడైనా కూడా ఏ విధంగా ఇది చేయాలనే ప్రయత్నం చేస్తారనే దానికి ఇదో నిదర్శనం. ఇంతకుముందు సునీత మాట్లాడుతూ అంటుండే కౌరవ సభలో ద్రౌపదికి జరిగినట్టు జరిగింది మాకు. నిజమే అనిపిస్తుంది. వాళ్ళు మాట్లాడాల్సింది మాట్లాడేసి నువ్వు మల్కాజ్గిరిలో నీకు మోసం చేసిన అన్నావు. మల్కాజ్గిరి టికెట్, ఎంపీ టికెట్ వచ్చినప్పుడు మళ్ళీ నా రిప్లై వినాలి కదా నీకు ధైర్యం ఉంటే. నా మీద విమర్శ చేస్తున్నప్పుడు నాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వాలి కదా. అందులో నేను ఒక మహిళ మీద ఒక నెపం నెట్టేసిన తర్వాత, మహిళని నీ ముఖం ఎట్లా చూడాలి అన్న తర్వాత, మీరు ఈ 2 మాటలు మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడే అవకాశం నాకు ఇవ్వాలి కదా. అప్పుడే కదా మీరు మాట్లాడింది నిజమని నమ్ముతారు ప్రజలు. మీరు అనాల్సింది అనేసి మైకులు కట్టేసుకొని మీరు వెళ్ళిపోతే మీరు చెప్పింది నిజమవుతుందా? నిన్ను మోసం చేసి ఉంటే నీకు నా నుండి సమాధానం వినే ధైర్యం కూడా ఉండేది ఈరోజు నీకు. వినాల్సింది. ఎందుకు ఇవ్వలే మైక్? ఎందుకు పారిపోయారు? ఎప్పుడు ప్రతిపక్షం వాళ్ళు పారిపోతాం అంటారు, మరి ఈరోజు రూలింగ్ పార్టీ వాళ్ళు ఎందుకు పారిపోయారు? మైక్ అంతా కట్టేసుకొని వెనకనే అమలు చేసుకొని ఎందుకు వెళ్ళిపోయారు? బిల్ పాస్ చేసుకొని మీకు ముఖం లేక, మీకు వినే ధైర్యం లేక పారిపోయారు. ఇది గమనించరా ప్రజలు? ఇప్పటికైనా ఆ చైర్ గౌరవం ఉండాలంటే, ఆ ముఖ్యమంత్రి చైర్, ఉప ముఖ్యమంత్రి చైర్ గౌరవాలు ఉండాలంటే వాళ్ళు రేపొద్దున అసెంబ్లీలో క్షమాపణ చెప్పాలి బేషరతుగా. అప్పుడు ఆ చైర్ గౌరవం నిలబడుతుంది. మీ గౌరవం తగ్గడం కాదు, చైర్ గౌరవం నిలబడుతుంది.